హలో హలో గైస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ యూపీఎస్సీ క్లాసెస్. ఇవాళ మన ఎన్వైరన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ ఏంటంటే గ్రీన్ టెక్నాలజీ. గ్రీన్ టెక్నాలజీ గురించి ఇవాళ ఎన్వైరన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డైలీ డిస్కషన్ లో మనం డిస్కస్ చేస్తాం. యాజ్ యూ ఆల్ నో, దిస్ ఇనిషియేటివ్ ఇస్ నాట్ ఫ్రీ. యూ హ్యావ్ టు పే త్రూ యువర్ లైక్స్, షేర్స్ అండ్ సబ్స్క్రైబ్స్. సో ఇవాళ ఈ టాపిక్ ఎందుకు ఉంది, ఎందుకు న్యూస్ లో ఉందో మనం చూద్దాం. As global energy demand surges against land constraints. మెయిన్ గా ఇవాళ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతున్నట్టే గ్రీన్ టెక్నాలజీ వర్సెస్ ఇట్స్ లిమిటేషన్స్. మనందరికీ తెలుసు ఫాసిల్ ఫ్యూయల్స్ అనేవి సస్టైనబుల్ కాదు. సో వీఆర్ చేంజింగ్ టువర్డ్స్ ఆర్ ట్రాన్సిషనింగ్ టువర్డ్స్ గ్రీన్ టెక్నాలజీ. సో దానికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. దాని గురించి మెయిన్ గా డిస్కస్ చేసేదే ఈరోజు టాపిక్. గ్లోబల్ energy demand surges against land constraints. CO2 levels from 350 parts per million in 1990 to 425 parts per million in 2005. And geopolitics, the call grows for smarter, more efficient and diverse green technologies beyond conventional silicon, solar and hydrogen systems. So ఈ ఆర్టికల్ మెయిన్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏంటంటే, మెయిన్ దేని గురించి డిస్కస్ చేస్తున్నాడంటే, అసలు ఫస్ట్ గ్రీన్ టెక్నాలజీస్ అంటే ఏంటి, చూద్దాం. సో కన్వెన్షనల్ గా ఉండే టెక్నాలజీస్ ఏంటి మన దగ్గర? ఎనర్జీ గురించి యూజ్ చేసేవి ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ టెక్నాలజీస్ విచ్ యూజ్ పెట్రోల్, ఆయిల్, గ్యాస్ ఎక్సెట్రా. మెయిన్ గా దీని వల్ల ప్రాబ్లం ఏంటి? CO2 ఎమిషన్స్ అనేవి ఇవి అబ్రప్ట్ గా ఇంక్రీజ్ చేస్తాయి. ఇప్పుడే చూసాం, ప్రెసెంట్ ఎంత ఉంది? 425 పార్ట్స్ పర్ మిలియన్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఉంది అట్మాస్ఫియర్ లో. సో దీనివల్ల ఏం జరుగుతుంది? ఈ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ జరుగుతుంది. యాజ్ దీస్ గ్యాసెస్ హ్యావ్ ద ఎబిలిటీ టు ట్రాప్ టెరిస్ట్రియల్ రేడియేషన్. అంటే ఎర్త్ నుంచి వచ్చే రేడియేషన్ ని ఇవి బయటకు వెళ్లకుండా ఆపుతున్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది? దీన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. సో దీనివల్ల ఏం జరుగుతుంది? గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రాబ్లం ఏంటంటే క్లైమేట్ చేంజ్. ఇప్పుడు ఏదైతే మీరు సీ లెవెల్ రైజ్ చూస్తున్నారో, ఇంక్రీజ్డ్ సైక్లోన్స్ చూస్తున్నారో, ఇవన్నీ దీని యొక్క ఎఫెక్ట్. సో దీనికి ఆల్టర్నేటివ్ గా బిల్డ్ చేస్తున్న టెక్నాలజీస్ ఏంటి? గ్రీన్ టెక్నాలజీస్ మెయిన్ గా దేని మీద ఫోకస్ చేస్తాయి? రెన్యూబుల్ ఎనర్జీ మీద ఫోకస్ చేస్తాయి. దేని మీద ఫోకస్ చేస్తే? రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఏంటంటే సోలార్, విండ్, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్, గ్రీన్ హైడ్రోజన్, జియోథర్మల్ ఎనర్జీ అంటే ఏదైతే భూమి నుంచి తీసుకుంటాం హీట్ దాన్ని. సో ఈ టెక్నాలజీస్ అన్ని ఏంటి? గ్రీన్ టెక్నాలజీస్ అంటాం అనమాట. సో దీని వల్ల ఎమిషన్స్ అనేవి లెస్ ఉంటాయి. మెయిన్ గా వీటిని గ్రీన్ అని ఎందుకంటాం? బికాస్ ఎమిషన్స్ ఫ్రమ్ దిస్ టెక్నాలజీస్ ఆర్ వెరీ లెస్. ఈ గ్రీన్ టెక్నాలజీస్ లో వరల్డ్ మొత్తం దేని మీద ఎక్కువ డిపెండ్ అవుతుందంటే ప్రెసెంట్ సోలార్ టెక్నాలజీ మీద డిపెండ్ అవుతుంది. సో దీనికి ఎవిడెంట్ ఏంటి? 2015 ప్యారిస్ కాన్ఫరెన్స్ ఆఫ్ UNFCCC ఎక్కడ జరిగింది? COP21 ఆఫ్ UNFCCC ప్యారిస్ లో జరిగినప్పుడు ఇండియా ఏం లాంచ్ చేసింది? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లాంచ్ చేసింది విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్రాన్స్. ఓన్లీ వన్ కన్వెన్షన్ దట్ హ్యాస్ హెడ్ క్వార్టర్స్ ఇన్ ఇండియా. గురుగ్రామ్ లో ఉంటది దీని హెడ్ క్వార్టర్స్. సో దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? సోలార్ టెక్నాలజీని లెవరేజ్ చేయడానికి ఇండియా లీడర్ అవుదాం అనుకుంది. సో దీని బేస్ మీద మనం లాంచ్ చేసిన ఇనిషియేటివ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. కానీ సోలార్ అలయన్స్ లో మెయిన్ గా ఏం టెక్నాలజీ యూజ్ చేస్తాం మనం? సోలార్ టెక్. సో సోలార్ టెక్ ని హార్వెస్ట్ చేయడానికి 2 టెక్నాలజీస్ ఉంటాయి. ఒకటి సోలార్ థర్మల్ ఎనర్జీ, ఇంకొకటి సోలార్ ఫోటోవాల్టాయిక్స్. సోలార్ థర్మల్ ఎనర్జీ ఏంటంటే పెద్ద లార్జ్ మిర్రర్స్ పెడతారనమాట. లార్జ్ మిర్రర్స్ ని పట్టుకొని ఏం చేస్తారంటే వీటిలన్నింటినీ ఒక దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తారనమాట. మిర్రర్స్ మీదకి ఈ రేస్ అన్నింటినీ కాన్సన్ట్రేట్ చేసి టర్బైన్ రన్ చేస్తారు. ఇట్ విల్ ఇన్ టర్న్ గివ్ ఎలక్ట్రిసిటీ.
సో ఇది నాట్ ఫీజిబుల్ అనమాట. మనం ఇప్పుడు వాడుతున్న టెక్నాలజీ ఏంటి? సోలార్ ఫోటో వాల్టెక్స్. మీరు ఏదైతే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజిలీ యోజన ఇప్పుడు మీరు అందరూ బాగా చూసి ఉంటారు. 2027 కల్లా 2027 మార్చ్ కల్లా 1 crore రూఫ్ టాప్ సోలార్ హౌస్ హోల్డ్ చేయాలనుకుంటున్నారు. సోలార్ పార్క్స్ అక్కడ పెద్ద పెద్ద సోలార్ ఫోటో వాల్టెక్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తే డైరెక్ట్ గా సోలార్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీ లోపల మారుస్తాయి. సో మెయిన్ గా సోలార్ ఫోటో వాల్టెక్స్ లో ప్రాబ్లం ఏంటి? ఇప్పుడున్న గ్రీన్ టెక్నాలజీస్ లో ప్రాబ్లం ఏంటంటే ల్యాండ్ కన్స్ట్రెయిన్స్. ఎంత? ల్యాండ్ కన్స్ట్రెయిన్స్. సో ఇప్పుడు 1 మెగావాట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ జనరేట్ చేయడానికి వి నీడ్ మినిమం 2.5 hectares ఆఫ్ ల్యాండ్. హౌ మచ్? 2.5 hectares ఆఫ్ ల్యాండ్. మీరు నార్మల్ గా చూసుకుంటే ఇండియా యొక్క పాపులేషన్ చూడండి, 18% ఆఫ్ గ్లోబల్ పాపులేషన్ ఉంది. 18% ఆఫ్ గ్లోబల్ పాపులేషన్, ల్యాండ్ ఎంత ఉంది మన దగ్గర? 2.4% ఆఫ్ గ్లోబల్ ల్యాండ్ ఉంది. ఇప్పటికే ల్యాండ్ అనేది కన్స్ట్రెయింట్ ఉంది. దానికి తోడు మన ఎకానమీ అనేది అగ్రికల్చర్ డామినెంట్ ఎకానమీ. అగ్రికల్చర్ డామినెంట్ ఎకానమీ అవడం వల్ల ల్యాండ్ మీద ప్రెజర్ అనేది ఇంకా ఎక్కువ. సో ఇప్పుడు గ్రీన్ టెక్నాలజీస్ లోపల మనం ఏమైతే స్మార్టర్, ఎఫిషియంట్ టెక్నాలజీస్ తీసుకొని రావాలి. అంటే గ్రీన్ టెక్నాలజీస్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని బయటికి తొలగించి ఇంకా మంచి ఎఫిషియంట్ గ్రీన్ టెక్నాలజీని యూజ్ చేసే టెక్నాలజీస్ ని మనం బిల్డ్ చేయాలి. అది ఇవాళ న్యూస్ పేపర్ ఆర్టికల్ యొక్క థీమ్. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఆర్టికల్, India has achieved 50% of its installed electricity capacity from non-fossil sources by mid-2025 అన్నాడు. 5 years ahead of its NDC target. ఈ పాయింట్ ఏంటో మీకు అర్థం కావట్లేదు కదా. సో లెట్ us see. ఆ పాయింట్ గురించి ఒకసారి చూద్దాం. 2021 లో COP26 ఆఫ్ UNFCCC జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే గ్లాస్గోలో జరిగింది. సో అక్కడ ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పంచామృత్ టార్గెట్స్ ఇచ్చారు. ఏంటి ఇచ్చారు? పంచామృత్ టార్గెట్స్ ఇచ్చారు. ఈ పంచామృత్ టార్గెట్స్ లో మనం ఒక 5 goals చెప్పాం అనమాట. 5 goals చెప్పాం. అందులో మెయిన్ గోల్ ఏంటంటే బై 2030 50% ఆఫ్ అవర్ ఎనర్జీ నీడ్స్ విల్ బి met by renewable energy అన్నారు. అంత బై 2030 50% ఆఫ్ అవర్ ఎనర్జీ నీడ్స్ విల్ బి met by renewable energy అని నరేంద్ర మోడీ గారు చెప్పారు. సో దీనికి ఇన్ కాన్సనెన్స్ గా మనం ఏం చెప్పాం? బై 2030 మనకి, ఎందుకంటే ఇండియా అనేది గ్రోయింగ్ ఎకానమీ, ఇప్పుడు ప్రెసెంట్ అంతా మనం 5th largest ఎకానమీ. సో దీనికి ఏంటి, మనం ఈ ఎకానమిక్ నీడ్స్ ఉంటాయి, మెయిన్ గా ఎనర్జీ నీడ్స్ ఉంటాయి. కాబట్టి మనం ఏం చెప్పామంటే రెన్యూబుల్ ఎనర్జీ మన 50% ఆఫ్ అవర్ ఎనర్జీ నీడ్స్ లో పార్ట్ అవ్వాలంటే బై 2030 మనం ఏం చెప్పాం? 500 gigawatts ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీని మనం తీసుకొస్తామని చెప్పాం. దాంట్లో మెయిన్ రోల్ ప్లే చేస్తున్న 2 టెక్నాలజీస్. ఒకటి సోలార్ 175 gigawatts డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం. సెకండ్ టెక్నాలజీ ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్. సో దీని గురించి మనం ఒక మిషన్ లాంచ్ చేస్తాం అనమాట. దాన్నే ఏమంటాం? గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అంటాం. దీన్ని నరేంద్ర మోడీ వెరీ గ్రాండ్ గా లాంచ్ చేశారు 2023లో. దీని యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే బై 2030 5 million metric tons ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ యాన్యువల్లీ మనం ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం. ఎంత? 5 million metric tons ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ యాన్యువల్లీ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం. దిస్ ఇన్ టర్న్ విల్ promote or collaborate up to 125 gigawatts of renewable energy. సో మనది ఏదైతే 500 gigawatt టార్గెట్ ఉందో దాన్ని అచీవ్ చేయడానికి 2 టెక్నాలజీస్ అనేవి మెయిన్ రోల్ ప్లే చేస్తున్నాం. ఒకటి సోలార్ ఫోటో వాల్టైక్స్, ఇంకొకటి గ్రీన్ హైడ్రోజన్. సో ఈ ఆర్టికల్ దేని మీద మెన్షన్ చేస్తున్నాడు? ఈ సోలార్ ఫోటో వాల్టైక్స్ ఇంకా గ్రీన్ హైడ్రోజన్ లోపల ఇన్నోవేషన్ తేవాలి, ఎఫిషియన్సీ తేవాలి. అప్పుడే మనం అనేది ఇండియా అనేది తన టార్గెట్స్ అచీవ్ చేయగలదు విత్ మీటింగ్ ఇట్స్ డెవలప్మెంటల్ డిమాండ్స్ అని చెప్తున్నాడు. సో మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఇప్పటికే. సో అది ఈ పాయింట్ యొక్క మెయిన్ ఎంఫసిస్. సో చూడండి, ఆర్టికల్ ఏం చెప్తున్నాడు? జూన్ 2025 saw addition of 7.3 gigawatts, mostly solar. ఎంత? 5.4 gigawatts. జూన్ మంత్ ఆఫ్ 2025 అలోన్ మనం 5.4 gigawatts ఆఫ్ సోలార్ ఎనర్జీ యాడ్ చేసాం. రైజింగ్ టోటల్ సోలార్ కెపాసిటీ టు 116.3 gigawatts. ఎంత చెప్పాను? 2030 మనం ఎంత అచీవ్ చేయాలి? 175 gigawatts ఆఫ్ సోలార్ ఎనర్జీని అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం మన 500 gigawatts టార్గెట్ లో.
అందులో సోలార్ ఎనర్జీ ఇప్పుడు మనం ఎంత అచీవ్ చేసాం, 116.3 GW. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, మీ యూపీఎస్సీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో రెన్యూబుల్ ఎనర్జీ యొక్క రోల్ ఇన్ ఇండియన్ ఎకానమీ అన్నప్పుడు మీరు ఈ పాయింట్స్ అన్ని మెన్షన్ చేయాలి. దెన్ యువర్ ఆన్సర్ విల్ బికమ్ మోర్ కంటెంట్ ఓరియంటెడ్. ఏదో జనరలైజ్డ్ పాయింట్స్ రాయకుండా ఈ పాయింట్స్ రాసినప్పుడు మన ఆన్సర్ కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడే మనం గ్రీన్ టెక్నాలజీ అంటే ఏంటి డిస్కస్ చేసాం, అదే ఇక్కడ మాట్లాడుతున్నాం. సో వాట్ ఈస్ గ్రీన్ టెక్నాలజీ అండ్ వై ఇట్స్ ఇంపార్టెంట్. అసలు గ్రీన్ టెక్నాలజీ అంటే ఏంటి, అది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నారు చూడండి. గ్రీన్ టెక్నాలజీస్, రెన్యూబుల్స్ ఏంటంటే సోలార్, విండ్, హైడ్రో. హైడ్రో అంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, స్మాల్ హైడ్రో, లార్జ్ హైడ్రో. స్మాల్ హైడ్రో అంటే లెస్ దెన్ 25 GW. అదే లార్జ్ హైడ్రో అంటే గ్రేటర్ దెన్ 25 GW ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని లార్జ్ హైడ్రో అనుకో. సోలార్, విండ్, హైడ్రో. ఇంకా ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్. ఎందుకు ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అంటానంటే, సోలార్ టెక్నాలజీ. ఇప్పుడు ఇంకొక పాయింట్ డిస్కస్ చేద్దాం. అసలు ఎనర్జీ స్టోరేజ్ అంటే ఏంటి, ఎకానమీకి ఎందుకు ఎనర్జీ స్టోరేజ్ అనేది ఇంపార్టెంట్ ఒకసారి డిస్కస్ చేద్దాం. మెయిన్ గా రెన్యూబుల్ ఎనర్జీలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంటర్మిటెన్సీ ఇష్యూస్. ఏంటి ఇంటర్మిటెన్సీ ఇష్యూస్. అసలు ఇంటర్మిటెన్సీ ఇష్యూస్ అంటే ఏంటి సార్ అని చెప్తున్నారు అనుకుంటున్నారు. మీకు నార్మల్ గా ఏంటి ఉంటదంటే, ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ ని మనం ఏమంటాం, జనరేషన్ కంపెనీస్ ఉంటాయి. అక్కడి నుంచి ఏముంటాయి, డిస్కామ్స్ ఉంటాయి. డిస్కామ్స్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. అక్కడి నుంచి మన దగ్గర మున్సిపల్ అథారిటీస్ దగ్గరికి కరెంట్ వస్తుంది, మన ఇంట్లో అందరికి సరఫరా అవుతూ ఉంటది అనమాట. సో నార్మల్ గా మన ఇండియాలో ఏ ఎనర్జీ ఎక్కువ యూజ్ చేస్తాం మనం, థర్మల్ ఎనర్జీ, కోల్ బేస్డ్ ఎనర్జీ. సో దీని నుంచి మనం దేనిలో షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం, గ్రీన్స్. మెయిన్ గా సోలార్, విండ్, ఇవన్నీ టెక్నాలజీస్. ఈ అన్ని టెక్నాలజీస్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఇవి 24/7 సేమ్ ఇంటెన్సిటీతో రావు. 24/7 సేమ్ ఇంటెన్సిటీతో రావు. సోలార్ ఎనర్జీ ఉంది, మార్నింగ్ వస్తుంది, ఈవినింగ్ రాదు. విండ్ ఎనర్జీ ఉంది, గాలి ఉన్నప్పుడు వస్తుంది, లేకపోతే రాదు. సో దీని వల్ల ఏంటంటే గ్రిడ్ యొక్క స్టెబిలిటీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఒక గ్రిడ్ మెయింటెనెన్స్ ఎక్కడి నుంచి, జనరేషన్ కంపెనీ దగ్గర నుంచి ఎక్కడికైతే ఫైనల్ కన్స్యూమర్ దగ్గరికి వస్తుంది, ఎక్కడి వరకు గ్రిడ్ ఉంటుంది. మీరు నార్మల్ గా ఇంట్లో చూస్తుంటారు, అప్పుడప్పుడు ఏంటి పవర్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి, లో వోల్టేజ్, హై వోల్టేజ్ వస్తాయి. సో ఇలాంటప్పుడు ఏమవుతుంది, మీ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అన్ని దెబ్బతింటూ ఉంటాయి. సో ఈ గ్రిడ్ స్టెబిలిటీ ఇంపాక్ట్ అవడం వల్ల ఈ టెక్నాలజీస్ కి మారడం కష్టం అనమాట. సో దీనికి ఒక సొల్యూషన్ ఏంటి, ఈ రెన్యూబుల్ టెక్నాలజీకి సొల్యూషన్ ఏంటంటే బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్. ఏంటి, బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్. ఈ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ ఏంటి, ఎప్పుడైతే సోలార్ ఎనర్జీ ఎక్కువ ఉందో, మార్నింగ్ టైం సోలార్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంతైతే మనకు అవసరం అది వాడుకొని మిగతా ఎక్స్ట్రా ఎక్సెస్ ఎనర్జీ అనేది బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఏం చేస్తుంది, బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. బ్యాటరీని ఛార్జ్ చేసిన తర్వాత ఈ బ్యాటరీ ఏదైతే ఉందో, ఎప్పుడైతే సోలార్ టెక్నాలజీ ఆఫ్ అయిపోద్దో, నైట్ టైం సోలార్ ఉండదు కదా, అప్పుడు ఈ గ్రిడ్ కి స్టెబిలిటీ ఇస్తారు. సో మెయిన్ గా ఏంటి, గ్రీన్ టెక్నాలజీస్ అంటే నాట్ ఓన్లీ బిల్డింగ్ దోస్ ఫోటోవాల్టాయిక్స్ అండ్ గ్రీన్ హైడ్రోజన్, బట్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ బ్యాటరీ స్టోరేజ్. మెయిన్ గా ఏ ఇష్యూ వల్ల, ఇంటర్మిటెన్సీ ఇష్యూస్ వల్ల. సో హోప్ యు ఆల్ గాట్ ద పాయింట్. ఇక్కడ అదే మాట్లాడుతున్నాను, ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, అమోనియా, మిథనాల్, ఆర్టిఫిషియల్ ఫోటోసింథసిస్ ఎక్సెట్రా. సో అసలు గ్రీన్ టెక్నాలజీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ గ్రీన్ టెక్నాలజీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, రెడ్యూస్ కార్బన్ ఎమిషన్స్ అండ్ ఎయిర్ పొల్యూషన్స్. అసలు మనం ఫస్ట్ నుంచి మాట్లాడుతుంది ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ అట్మాస్ఫియర్ లో పెరిగిపోతుంది. సో దీనివల్ల ఏం జరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ జరుగుతుందని చెప్పారు. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ తగ్గించడానికి మెయిన్ గా ఈ గ్రీన్ హైడ్రోజన్, ఈ గ్రీన్ టెక్నాలజీస్ అనేది తీసుకొచ్చు. ఇంకా ఎన్హాన్స్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ సెల్ఫ్ సఫిషియన్సీ. ఈ పాయింట్ ఇండియా పర్స్పెక్టివ్ లో వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియా ఈజ్ ఎ ఆయిల్ డిపెండెంట్ కంట్రీ. మనం మేజర్ ఇంపోర్ట్స్ లోని ఫస్ట్ ప్లేస్ ఏముంటది, ఆయిల్ ఉంటుంది. సో దీని వల్ల ఎక్కడైనా ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ అవుతుంది, లేకపోతే ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ఏ కాన్ఫ్లిక్ట్ అయినా ఆయిల్ ప్రైస్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో దీని ద్వారా ఏమవుతుంది, మన ఎనర్జీ సెక్యూరిటీ ఇంకా సెల్ఫ్ సఫిషియన్సీని ఎఫెక్ట్ చేస్తుంది. ఒకవేళ మనం గ్రీన్ టెక్నాలజీస్ బిల్డ్ చేసుకున్నాం అనుకోండి, గ్రీన్ టెక్నాలజీస్ బిల్డ్ చేసుకుంటే ఏమవుతుంది, మన ఎనర్జీ సెక్యూరిటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అవసరం లేదు, ఇంకా మనం సెల్ఫ్ సఫిషియన్సీ అవుతాం. దీన్నే ఏమంటారు నరేంద్ర మోడీ, ఆత్మ నిర్భర్ అనే కాన్సెప్ట్ సింక్ లో ఉంది కదా. సో గ్రీన్ టెక్నాలజీ హెల్ప్స్ ఇండియా టు ట్రాన్స్ఫార్మ్ టు ఆత్మ నిర్భర్ భారత్. ఇంకా ఎనేబుల్ డీప్ డీకార్బనైజేషన్. ఎగ్జాంపుల్ గ్రీన్ హైడ్రోజన్, స్టీల్, ఫెర్టిలైజర్ సెక్టర్స్ ఎక్సెట్రా.
మీకు మన యూపీఎస్సీ క్వశ్చన్ ఏమడిగాడు, సిమెంట్ ఇండస్ట్రీ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు, అది గ్రీన్ హైడ్రోజన్ అదే ఎమిషన్స్ కి పాల్పడుతుందా లేదని. సో మెయిన్ గా కన్స్ట్రక్షన్ సెక్టర్ లో స్టీల్, సిమెంట్ ఇవన్నీ బాగా హై కార్బన్ ఇంటెన్సివ్ సెక్టర్స్ అన్నమాట, ఎక్కువ CO2 ఎమిషన్స్ వస్తాయి. ఎప్పుడైతే మనం గ్రీన్ టెక్నాలజీకి మారుతాం, మెయిన్ గా గ్రీన్ హైడ్రోజన్ బేస్ చేసుకొని మనం గ్రీన్ అమోనియా తయారు చేయొచ్చు, ఫెర్టిలైజర్స్, ఇంకా గ్రీన్ స్టీల్ తయారు చేయొచ్చు. అన్నిటి వల్ల ఏమవుతుంది, డీకార్బనైజేషన్ అవడం వల్ల ఎమిషన్స్ తగ్గి గ్లోబల్ ఏదైతే మన పంచామృత్ గోల్ ఉందో దానికి మనం నెట్ జీరో 2070కి మనం టార్గెట్ పెట్టుకున్నాం. దాన్ని అచీవ్ చేయడానికి ముందు ప్లేస్కి తీసుకెళ్తుంది. ఇంకా స్ట్రెంగ్త్ అండ్ క్లైమేట్ లీడర్షిప్ అండ్ ఇండస్ట్రియల్ కాంపిటేటివ్నెస్. సో ఇండియా వాంట్ టు బికమ్ లీడర్ ఆఫ్ గ్లోబల్ సౌత్. ఇండియా ఏమవుతాం అనుకుంటే గ్లోబల్ సౌత్ లీడర్ అవుదాం అనుకుంటుంది. కాబట్టి ఈ గ్రీన్ టెక్నాలజీ అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు న్యూస్ లో ఏంటుంది, ఇప్పుడు ఇందాక ఏదైతే మాట్లాడిన గ్రీన్ టెక్నాలజీ లోపల ఎఫిషియన్సీ తీసుకొని రావాలి. సో అదే చెప్తున్నారు చూడండి ఇక్కడ, సిలికాన్ సోలార్ ఫోటోవాల్టైక్స్ టిపికల్ రీసెర్చ్ ఎఫిషియన్సీస్ 18 to 21% ఉంది, ఫీల్డ్ లెవెల్ లో 15 to 18% ఉంది. చైనా అకౌంట్స్ ఫర్ 80% ఆఫ్ గ్లోబల్ సప్లై. ఇండియా ఇన్స్టాల్ 6 gigawatts ఆఫ్ ప్రొడక్షన్ కెపాసిటీ. సో ఇవన్నీ ఏం చెప్తున్నాడు, ఈ సోలార్ టెక్నాలజీ లోపల ఫోటోవాల్టైక్స్ యూస్ చేసుకుని ఇవన్నీ మనం బిల్డ్ చేస్తున్నామని చెప్తున్నాడు. సో ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ రోడ్ మ్యాప్ ఏంటి, ఇన్స్టాల్డ్ రెన్యూబుల్ కెపాసిటీ గ్రూ ఫ్రమ్ 2014 లో 76 gigawatts అంటే ఇప్పుడు ఎంతకి వెళ్ళాం మనం, 226.8 gigawatts బై జూన్ 2025. మన టార్గెట్ ఎంత 2030కి 500 gigawatts. సో దానికి హాఫ్ వే లో ఉన్నాం, ఆల్మోస్ట్ 3 times పెరిగింది. మెయిన్ గా అందులోని సోలార్ మాడ్యూల్ కెపాసిటీ ఆల్సో సర్టెన్, మెయిన్ గా సోలార్ టెక్నాలజీ అంటే 38 times పెరిగింది. ఇది మెయిన్ గా దేని వల్ల, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇండియా లీడ్ చేయడం వల్ల. సో దీనికి ఇన్సింక్ లాంచ్ చేసిన స్కీమ్స్ ఏంటం, పిఎం కుసుమ్, ఇంకా పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన, ఇంకా నేషనల్ సోలార్ మిషన్. సో ఇవన్నీ స్కీమ్స్ ఏం చేసాం మనం, సోలార్ టెక్నాలజీ ఇండియా లోపల ఎఫిషియెంట్ గా లో కాస్ట్ వచ్చేలా చేసాయి అనమాట. సో పొటెన్షియల్ రెన్యూబుల్ ఎనర్జీ జనరేషన్ కెపాసిటీ ఇంకా మనం ఎంత పొటెన్షియల్ చేయగలం, 21 lakh మెగావాట్ బై మార్చ్ 2020. మన దగ్గర ఎంత పొటెన్షియల్ ఉంది. దాంట్లో మెయిన్ గా సోలార్ టెక్నాలజీ 7.49 lakh మెగావాట్, విండ్ ఏమొచ్చి 11.64 మెగావాట్. సో ఏదైతే మనం గ్రీన్ టెక్నాలజీలో మెయిన్ గా మాట్లాడడం, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అప్పుడు మాట్లాడాం. సో దాని గురించి కూడా చూడండి. ఇండియాస్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ టార్గెట్స్ ఎంత చెప్పానండి, 5 million metric tons per annum ఎంత బై 2030. టు సపోర్ట్ ఏం చెప్పాను, 125 gigawatts అడిషనల్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ అండ్ క్రియేట్ 6 lakh jobs. ఇది కనుక మనం మీట్ అయితే నాట్ ఓన్లీ ఇట్ మీట్స్ ఇండియాస్ రెన్యూబుల్ ఎనర్జీ డిమాండ్స్, బట్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ. మెయిన్ గా జాబ్ సెక్టర్స్ లో చాలా హెల్ప్ అవుతుంది. సో ప్రొడక్షన్ కాస్ట్ కరెంట్లీ ఇప్పుడు ఎంత ఉంది, 4 to 5 rupees, $5 ఉంది ఒక కేజీకి. సో దాన్ని ఎంత తగ్గిద్దాం అనుకుంటున్నాం, 0.75 kg బై 2025 తగ్గిద్దాం అనుకుంటున్నాం. సో మెయిన్ గా గ్రీన్ ఎనర్జీలో లిమిటేషన్స్, మీకు లిమిటేషన్స్ చెప్పాను ఏంటి, మెయిన్ లిమిటేషన్ ఏంటి, ల్యాండ్ లిమిటేషన్. మెయిన్ లిమిటేషన్ ఏంటి, ఒక్కొక్క లిమిటేషన్ చూసుకుంటే, లిమిటేషన్స్ ఆఫ్ సిలికాన్ ఫోటోవాల్టిక్స్. బట్ సిలికాన్ ఫోటోవాల్టిక్స్ అంటే ఏదైతే మనం సోలార్ టెక్నాలజీ యూజ్ చేస్తామో, ఇంకా కరెంట్ గ్రీన్ హైడ్రోజన్ పాత్ర లిమిటేషన్స్ చూస్తే లో ఎఫిషియన్సీ ఉంది. మెయిన్ గా లార్జ్ ల్యాండ్ ఫుట్ ప్రింట్. ఈ సోలార్ టెక్నాలజీ వీటికి ఎక్కువ ల్యాండ్ కావాలి. అన్సస్టైనబుల్ యాజ్ ల్యాండ్ బికమ్స్ ప్రీమియం. మన ఇండియాలో ఏం చెప్పాను, 2.4% ఆఫ్ గ్లోబల్ ల్యాండ్ ఉంది. దాని మీద ఎంత పర్సెంటేజ్ డిపెండ్ అవుతున్నాం, 18% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ డిపెండ్ అవడం వల్ల. సో దీనివల్ల చూడండి మన ఇష్యూ. సో సోలార్ టెక్నాలజీ అనేది ఏమవుతుంది, అన్సస్టైనబుల్ అవుతుంది. సిలికాన్ ఫోటోవాల్టిక్ బేస్డ్ గ్రీన్ హైడ్రోజన్ పాత్ ఇన్వాల్వ్స్ ఇన్ఎఫిషియన్సీస్ అట్ మల్టిపుల్ స్టేజెస్. సో గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడానికి మెయిన్ ఏ టెక్నాలజీ వాడతాం మనం, ఎలక్ట్రాలిసిస్ అనే టెక్నాలజీ వాడతాం. సో దాంట్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్ గా సోలార్ జనరేషన్, ఎలక్ట్రాలిసిస్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్. హైడ్రోజన్ ఇస్ నాట్ ఏ లిక్విడ్, ఇట్ ఈస్ ఏ గ్యాస్. దాన్ని స్టోర్ చేయాలంటే దాన్ని -degrees లోపల కండెన్స్ చేయాలి. సో అప్పుడు ఏంటంటే దానికి ఎక్కువ ఎనర్జీ కావాలన్నమాట, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ కావాలి. అందుకే స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్ అనేది ఇబ్బంది అవుతుంది. కన్వర్షన్ టు అమోనియా, మిథనాల్. సో ఇవన్నీ కొంచెం కాస్ట్లీ బేస్డ్ అనమాట. సో దీని గురించి మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం. సో నెక్స్ట్ ఛాలెంజెస్ చూద్దాం. సో దీనివల్ల ఇండియా బ్రాడర్ ఇంప్లికేషన్స్ ఏంటి, రిలయింగ్ హెవీలీ ఆన్ సిలికాన్ ఫోటోవాల్టిక్స్ మే క్యాప్ ఇండియాస్ ఎబిలిటీ టు డీకార్బనైజ్ హెవీ ఇండస్ట్రీస్. మెయిన్ గా స్టీల్, ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో స్టీల్, కన్స్ట్రక్షన్ సెక్టర్ మెయిన్లీ, దాన్ని డీకార్బనైజ్ చేయాలంటే మనం సోలార్ ఫోటోవాల్టిక్స్ మీద డిపెండ్ అయితే సరిపోతుంది. దీన్ని ఏం చేయాలి, మనం పెంచాలి. ఈ బాస్కెట్ ని మనం పెంచాలన్నమాట. దీన్ని ఇంకా మోర్ ర్యాండమ్ చేయాలి. సో మెయిన్ గా ఏంటి, ల్యాండ్ కన్స్ట్రెంట్స్. ఇంకా సిలికాన్, ఈ సిలికాన్ ఫోటోవాల్టిక్స్ లో ఎవరు లీడర్,
చైనా దగ్గర మాక్సిమం సిలికాన్ ఫోటోవాల్టిక్స్ యొక్క రిసోర్సెస్ ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది, చైనాకి మనకి మెయిన్ గా ఇంపోర్ట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ ల్యాండ్స్కేప్ అండ్ గ్రిడ్ ఇంటిగ్రేషన్. ఇందాక మీకు చెప్పాను గ్రీన్ టెక్నాలజీలో మెయిన్ ప్రాబ్లం ఏంటి, ల్యాండ్ ఇష్యూ. సెకండ్ ఏంటి, గ్రిడ్ ఇంటిగ్రేషన్. అందులో ఏంటి, గ్రిడ్ ఇంటర్మిటెన్సీ ఇష్యూస్ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ స్టోరేజ్ గ్యాప్స్ రూమ్స్, అంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్. ఇందాక మీకు చెప్పాను ఈ గ్రీన్ టెక్నాలజీకి సొల్యూషన్ ఏంటి, బ్యాటరీ స్టోరేజ్ కావాలి. ఇది మనం పెంచితేనే అవుతుంది. నెక్స్ట్ ఛాలెంజెస్ చూసుకుంటే ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయని చూసుకుంటే మెయిన్ గా ఏంటి, మనకు కావాల్సింది టెక్నాలజీ గ్యాప్. సో మనం నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ తయారు చేయాలి. మెయిన్ గా సోలార్ టెక్నాలజీలో అయితే పరోస్కైట్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలి. అప్పుడు ఏంటవుతుంది, ల్యాండ్ మీద డిపెండెన్సీ తగ్గుతుంది. సెకండ్ వాటర్ అంటే ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. ఇవన్నీ చేయాలి. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్స్, స్టోరేజ్, గ్రిడ్ అప్గ్రేడేషన్, ట్రాన్స్మిషన్ లైన్స్, వీటిలన్నింటినీ లింక్ చేయాలి. ఇంకా పాలసీ, మెయిన్ గా మన పాలసీ అనేది దీనికి సపోర్ట్ చేయాలన్నమాట. నీడ్ ఇన్సెంటివ్స్ ఫర్ R&D. మెయిన్ గా ఇండియాలో R&D ప్రాబ్లం ఓన్లీ 0.74% ఆఫ్ జీడిపి మన దగ్గర R&D ఉంది. సో R&D ఇంక్రీజ్ చేస్తే గానీ ఇందులో ఇన్నోవేషన్ రాదు. కమర్షియలైజేషన్ ఆఫ్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్, మెయిన్ గా ఏవైతే ఇంపార్టెంట్ టెక్నాలజీస్, మెయిన్ గా గ్రీన్ టెక్నాలజీస్ ఉన్నాయో అవన్నీ కమర్షియలైజ్ చేయాలి. ఆ కమర్షియలైజ్ చేసినప్పుడే లో కాస్ట్ కి వస్తాయి. ఇంకా రెగ్యులేటరీ డిలేస్ ఎఫెక్ట్స్ లార్జ్ స్కేల్ రోల్. ఇంకా ల్యాండ్ యూస్ ప్రెజర్, డెన్స్ అర్బనైజేషన్, ఎకలాజికల్ కన్జర్వేషన్, లిమిట్ స్పేస్ ఫర్ సోలార్ ఫార్మ్స్. ఇందులో ఏమంటున్నాడు, ఇండియాలో కూడా ఒక రూల్ ఉందన్నమాట. అకార్డింగ్ టు ఇండియాస్ ఫారెస్ట్ పాలసీ 33% ఆఫ్ అవర్ ఏరియా షుడ్ బి రిజర్వ్డ్ ఫర్ గ్రీన్ కవర్ అంటారు అనమాట. ఇలాంటి లిమిటేషన్స్ ఇండియాలో ఉన్నప్పుడు ఇది ఇంకా ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఎకనామిక్ సస్టైనబిలిటీ, మెయిన్ గా ఇప్పుడు 1 kilowatt ఆఫ్ నార్మల్ ఫాజిల్ ఫ్యూల్ బేస్డ్ ఎనర్జీకి 1 kilowatt ఆఫ్ సోలార్ ఎనర్జీకి పవర్ డిఫరెన్స్ ఇంటూ 5 times ఉందన్నమాట. సో పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు బై దిస్ ఎనర్జీ అన్నమాట. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి గ్రీన్ టెక్నాలజీలో. వీటి మీద గవర్నమెంట్ అనేవి వేరియస్ ఇనిషియేటివ్స్ తీసుకొని రావాలి. సో నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏంటని చూసుకుంటే డైవర్సిటీ టెక్ పోర్ట్ఫోలియో. నేనేం చెప్పాను, ఇన్వెస్ట్మెంట్స్, మెయిన్ గా ఇన్వెస్ట్మెంట్స్ ఏ టెక్నాలజీస్ లో తీసుకోవాలి, పెరోస్కైట్ స్కిల్ అన్నాను. ఇవి ఏంటంటే సోలార్ టెక్నాలజీలో వెరీ హెల్ప్ఫుల్ అవుతాయి. ల్యాండ్ మీద డిపెండెన్సీ తగ్గుతాయి. స్ట్రెంత్ R&Dకి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. మెయిన్ గా స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ లో ఉమెన్ కూడా పార్ట్ ఎక్కువ ఇవ్వాలి. యాక్సెలరేట్ స్టోరేజ్ అండ్ ట్రాన్స్మిషన్ బిల్డ్. ఇందాక మీకు చెప్పాను, స్టోరేజ్ అంటే బ్యాటరీ టెక్నాలజీ, ఇంకా స్టోరేజ్ అంటే ట్రాన్స్మిషన్ లైన్స్. ఈ రెండింటి మీద కూడా మనం ఎక్కువ ఇవ్వాలన్నమాట. ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్సెస్, ఎక్స్పాండ్ బ్యాటరీ మ్యానుఫాక్చరింగ్. సో మనకి ఒక మిషన్ ఉంది, ఏంటి, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ మిషన్. అందులో బ్యాటరీ గురించి కూడా మనం యాడ్ చేయాలన్నమాట. అప్పుడు ఏంటి, ఇండస్ట్రీస్ ఎక్కువ డెవలప్ చేస్తాయి. డిప్లాయ్ గ్రీన్ హైడ్రోజన్ స్ట్రాటజికల్లీ. గ్రీన్ హైడ్రోజన్ అనేదాన్ని స్ట్రాటజికల్లీ చేయాలన్నమాట. మెయిన్ గా ఎలక్ట్రోలైజ్ మ్యానుఫాక్చరింగ్ అవన్నీ ప్రమోట్ చేయాలి. ఆప్టిమైజ్ ల్యాండ్ యూజ్, అంటే రూఫ్ టాప్ సోలార్. రీసెంట్ గా ఏం వచ్చింది, PM సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన, ఫ్లోటింగ్ సోలార్. ఇప్పుడు పాయింట్స్ అన్ని డిస్కస్ చేస్తాం. వీటిని మనం ఎంకరేజ్ చేయాలి. స్టేట్ లెవెల్ లీడర్షిప్, నాట్ ఓన్లీ సెంటర్. మనకి ఏం కావాలి, బాటమ్ అప్ అప్రోచ్ కావాలి. స్టేట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. మెయిన్ గా డీసెంట్రలైజేషన్ అనే కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయాలి. ఎంకరేజ్ స్టేట్స్ లైక్ గుజరాత్, రాజస్థాన్, తెలంగాణ టు ఇంటిగ్రేట్ గ్రీన్ టెక్నాలజీ. ఎందుకంటే ఇవే ఇప్పుడు లీడర్స్. సో ఇది ఇట్స్ ఆల్ అబౌట్ గ్రీన్ టెక్నాలజీ. సో మీకు నెక్స్ట్ ఇప్పుడు దీని మీద మనం క్వశ్చన్ చూసే ముందు మీకు LTX UPSC ఇన్ఫినిటీ కోర్స్, ఇది UPSC బేసిక్ కోర్స్ మన ఇన్స్టిట్యూట్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. దీని గురించి మీరు తెలుసుకోవడానికి ఇందులో మీకు ఏమేమి ఉంటాయంటే GS ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, NCERT ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, CSAT ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. ఇవన్నీ మీకు అవైలబుల్ ఉంటాయి అట్ మినిమల్ కాస్ట్. సో దీని గురించి తెలుసుకోవడానికి మీరు ఈ నెంబర్ కి కాల్ చేయగలరు, 789938995553. సో ఇవాళ క్వశ్చన్ ఏంటని చూస్తే, సో టుడేస్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద ఆర్టికల్. Green hydrogen is considered as key enabler for deep decarbonization. Which of the following statements is correct? Main గా గ్రీన్ హైడ్రోజన్ గురించి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నారు. ఇండియాస్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ టార్గెట్స్ 5 million మెట్రిక్ టన్స్ పర్ యానం బై 2030. ఇది రైట్ ఆ రాంగ్? ఇందాక డిస్కస్ చేసాం. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రొడక్షన్ కాస్ట్ ఎంత తగ్గిద్దాం అనుకుంటున్నాం, $1 kg by 2025. దాని గురించి కూడా మెన్షన్ చేసాం. గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ విత్ కరెంట్ సిలికాన్ PV బేస్డ్ మెథడ్స్ కన్వర్ట్స్ ఎనర్జీ విత్ మినిమల్ లాసెస్ అన్నాడు. ఇది రైట్ ఆ రాంగ్? సో అన్ని బేస్ చేసుకుని మీరు ఆన్సర్ పెట్టండి. దీని యొక్క ఆన్సర్ మీరు కామెంట్స్ లో పెట్టండి. ఈ మొత్తం PDF అనేది మీకు టెలిగ్రామ్ లో ఉంటుంది విత్ ఆన్సర్.
సో గో టు అవర్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ.